వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం. గైస్ మనకైతే ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఫిబ్రవరి 23 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. దాని రిలేటెడ్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్ చాలామంది అయితే కామెంట్ సెక్షన్ అయితే ఫుల్ఫిల్ చేసినారు. అన్న ప్లీజ్ ఏ అప్డేట్ అయితే వచ్చిందో మనకైతే ఇన్ఫార్మ్ అయితే చేయండి అని చాలామంది అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే. గైస్ మనకైతే ప్రాక్టికల్స్ ఎగ్జామ్ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకైతే చాలామంది అయితే ఈ ఈ ఆర్టికల్ అయితే సెండ్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు మనకైతే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అయితే నిన్నటికైతే అయిపోయినాయి. ఇంకా వచ్చేసి మనకైతే హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే చాలామంది అయితే ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఫిబ్రవరి 13th 4 PM అయితే రిలీజ్ చేస్తారని గూగుల్లో అయితే వాళ్ళకైతే కనిపించడం అయితే జరుగుతుంది. అందుకోసం చాలామంది అయితే దాని గురించి ఇది రియలా కాదా ఫేక్ అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకైతే లేట్ అవుతుంది అని చాలామందికి అదైతే తెలిసిందే. ఎందుకంటే మనకైతే వాళ్ళకైతే ఇప్పుడే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. గైస్ ఇలా అయితే మనకైతే ఇదైతే ఏం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికైతే ఇంకా ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఎందుకంటే మనకైతే ఫిబ్రవరి 14th సోర్సెస్ ద్వారా అయితే మనమైతే చూసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి 14th 6 PM అయితే మనకైతే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతాయని ఇదైతే మనకైతే జరిగింది. ఎందుకంటే మనమైతే గూగుల్లో కూడా చూసుకుంటే 12th or 13th అనేది అన్నారు. గైస్ మనకైతే 13th అయితే చాలామందికి అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే ఇద్దరికి ఒకటేసారి అనేది మనకైతే విడుదల అయితే చేస్తారు. చూడండి గైస్ చాలామంది అయితే ఇంకా ఫేక్ రూమర్స్ అయితే తిరుగుతున్నాయి మార్కెట్లో. గైస్ మీరైతే ప్రత్యేకంగా పీస్గా ఉండండి గైస్. మీకైతే ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే జరుగుతాయి. గైస్ దానికన్నా ముందు ఎలా మీరైతే ఒఫీషియల్ లింక్ ద్వారా ఎలా వితౌట్ ఎనీ సైట్ ద్వారా చూడాలో మేమైతే ఈ వీడియోలో చెప్తున్నాం గైస్. దానికన్నా ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. మీకైతే ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి గైస్ వ్యూవర్స్ ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు. చూడండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకైతే ఓన్లీ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఐపీ ఫిబ్రవరి 2026 వాళ్ళకైతే అవి మాత్రమే అయితే వచ్చినాయి. చూడండి ఇక్కడైతే మనమైతే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు చాలామంది అయితే దీని గురించి అయితే ఇంకా మనకైతే హాల్ టికెట్స్ వచ్చేసినాయని చాలామంది అయితే కంగారు అయితే పడుతున్నారు. గైస్ మీకైతే ఇంకా హాల్ టికెట్స్ అయితే ఇంకా అప్లోడ్ అయితే ఇంకా కాలేదు. వచ్చిన వెంటనే మేమైతే మన ఛానల్ ద్వారా అయితే మీకైతే తెలియడం అయితే జరుగుతుంది. చూడండి గైస్ ఇక్కడైతే ఒఫీషియల్ సైట్ అయితే మనం అయితే చూసుకోవచ్చు. చూడండి ఏపీ గవర్నమెంట్ ఇన్ అని దీనికైతే ప్రెస్ చేసుకుంటే మనకైతే ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనకైతే అప్డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14th అనేది సోర్సెస్ ద్వారా అయితే తెలుస్తుంది. చూడండి గైస్ ఇక్కడైతే మనకైతే ఓన్లీ ప్రాక్టికల్ జనరల్ వాళ్ళకైతే వచ్చినాయి. చూడండి ఇంకా మనకైతే ఇంకా రాలేదు. ఇంకా చాలా మంది అయితే వచ్చినాయేమో అని చాలా మంది అయితే కంగారు పడుతున్నారు. గైస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు. ఇదైతే ఒఫీషియల్ గవర్నమెంట్ వాట్సాప్ అయితే ఉంది. చూడండి నంబర్ అయితే మీరైతే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు 95523. ఇదైతే మనకైతే ఒఫీషియల్ గవర్నమెంట్ నెంబర్. ఇక్కడైతే మనమైతే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్స్ అయితే ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకైతే ఫస్ట్ సెలెక్ట్ ప్లాన్ అయితే చేసుకోవాలి గైస్. చాలా మంది అయితే సైట్స్ అనేవి రావడం లేదు కదా. ఇక్కడైతే మనకైతే తొందరగా అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ లో వచ్చేసి ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ మాత్రమే ఇచ్చిన. చూడండి గైస్ ఇక్కడైతే అప్డేట్ అయ్యి మనకైతే హాల్ టికెట్స్ తో పాటు రెగ్యులర్ హాల్ టికెట్ అనేది కూడా మనకైతే రావడం అనేది జరుగుతుంది. చూడండి గైస్ ఇంకా వచ్చేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఎంసెట్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత తొందరగా అప్లై చేసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. స్టూడెంట్స్ మనకైతే ప్రాఫిట్ ఏముంటుంది అంటే మనకైతే మనకి నియర్ బై సెంటర్స్ అయితే పడతాయి. ఇంకా టాప్ కాలేజెస్లో అని వచ్చేది అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఇంకా వచ్చేసి మనమైతే ఎలా 40 మార్క్స్కి ఇంకా మనకైతే ఎన్సీసీ అప్లై చేసేటప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా నుంచి అయితే ఇంకా వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా అయితే మనకైతే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి. గైస్ అప్డేట్ కోసం మన కింద సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా వీడియో కూడా మనం అయితే చేసినాం చూడండి చెక్ చేసుకోండి. ఓకే గైస్ ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే మీకైతే తెలియజేయడం అనేది జరుగుతుంది. అందుకోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే గైస్ రైట్ ఇస్